హాయ్ ఫ్రెండ్స్, నోట్లో పెడితే కరిగిపోయే దొండకాయ మసాలా కర్రీ అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. చపాతీలోకి అలాగే రైస్ లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ముందుగా మనం అయితే మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం పసుపు అలాగే ఉప్పు కారం ని కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ పల్లి పొడి కూడా తీసుకోవాలి. కోసం కొంచెం హాఫ్ స్పూన్ అయితే ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. కొంచెం స్వీట్నెస్ ఉండడానికి అయితే బెల్లం యాడ్ చేసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మసాలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. కొంచెం పేస్ట్ చేయడానికి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం మసాలా పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. తర్వాత కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ టమాటో పీసెస్ ని వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇవి కలిపే లోపల మనం అయితే దొండకాయలను అయితే బాగా క్లీన్ చేసుకొని ఇలా చూపించే విధంగా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలాను అయితే ఇందులో ఫిల్ చేయాలి. ఇక్కడ చూపించే విధంగా అన్ని దొండకాయలను అయితే మనం ఫిల్ చేసి రెడీ చేసేసుకోవాలి. దొండకాయలు మనం రెడీ చేసుకునే లోపల మనకి ఆనియన్స్ టమాటోస్ అయితే కుక్ అయిపోతాయి. ఇలా మనం ఫిల్ చేసుకున్న దొండకాయలను అయితే దీంట్లో వేసుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అయితే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, చూసి అయితే వేసుకోండి. ఇలా అన్ని దొండకాయలు వేసిన తర్వాత దగ్గర ఏదైనా మసాలా మిగిలి ఉంటుంది కదా, ఆ మసాలాను అయితే ఇందులో వేసేసుకోవాలి. దాంతో పాటు కొంచెం వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. అయితే మునిగేంత వరకు యాడ్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే మన దొండకాయలు అయితే పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి అనమాట లోపల వరకు. రెసిపీస్ కోసం ఛానల్ ని ఫాలో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.